గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అనంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష. అందుకే రక్షాబంధనం అని పేరొచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్‌గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెళ్ళమందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ. ఉత్సవం. అంతే. రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి హ్మ్. ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, హ్మ్. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం కలిపి దేశానికి రక్ష. హ్మ్. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఇక్కడ కూడా అక్క చెల్లెళ్ళకి కూడా కడతారు రాఖీ. కడతారు. కడతారు. హ్మ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. మనిద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. హ్మ్. ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టమొస్తే, అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె గానీ, చెల్లికి అన్న గానీ, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది గదా! వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను హ్మ్. అని ఒకళ్ళనకొకళ్ళు ఆ మాట భరోసా ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశ్యం. ఉద్దేశ్యం. అంతే తప్ప మా రూ. 100 పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు హ్మ్. అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి ముడిపెడతాం. చూసేసరికి బంధాలు కూడా దూరమైపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ! సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. అంతా కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. హ్మ్. ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది? అంటే రక్షాబంధనం అంటే హ్మ్. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? హ్మ్. అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. హ్మ్. ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే. ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యాన్నిస్తుంది. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది. నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? హ్మ్. అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ గూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? హ్మ్. అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను గాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? హ్మ్. కాదు గదా! తనకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోను జేసి ఎలా ఉన్నావు? అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు జూసేది అదే. ఏని వేలు, లక్షలు కాదు. ఆ! ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళవ్వచ్చు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును. వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. హ్మ్. అలాగే
తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో కావాలి, కావాలి. ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే గదా! నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి గావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. హ్మ్. ఆ అనుబంధాలే దూరమైపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళో స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు రూ. 1000 ఇచ్చారా? ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలికా? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ఆ! ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ! ఇక్కడ వాళ్ళిచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంతిస్తే దానితోనే తృప్తి పడాలి. హ్మ్. అక్క చెల్లెళ్ళు గూడా. అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా! పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా హ్మ్. చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. హ్మ్. అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బా! ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. హ్మ్. కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికేదన్నా కష్టం వస్తే అన్న, అన్నకేదన్నా కష్టం వస్తే చెల్లి వాళ్ళ ఎమోషన్‌ని ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా. రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా. హ్మ్. భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మన మనకన్నా తర్వాత. వెనకాలో మనతో పాటొస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. హ్మ్. చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. హ్మ్. ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. హ్మ్. అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి. అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. అంతే హ్మ్. తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, హ్మ్. ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్. అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి గాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పట్టించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకొక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. వాడు అలాగే కోరుకుంటాడు. ఆ హ్మ్. బంధం ఎప్పుడూ అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్క అంశంతో మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః.